పాపకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచోడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు, కానీ ఎస్ 2 కాదు మీకు 4 ఉంటే ఎంపీని తెచ్చి ఎమ్మెల్యే ఓటుతో. బట్ ఆ రోజు ఆయనకు మంచి బుద్ధి ఉండింది, నా మీద ప్రేమతో కాదు, వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టినాడు. నిజం. అంతేగాని నా మీద దయాదశంతో కాదు, మా ఊరు మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఇది కాబట్టి వదిలిపెట్టినాడు. పేరు నానే కేసులు లేవు నా భార్య మీద. సౌతా చూడరా 10 నా భార్య మీద, నాది 10 నా భార్య మీద. నా కోడలికి ఏమి తెలియదు. 2 నా కొడుకు సంబంధం లేదు. ప్రభాకర్ రెడ్డి, అశ్మిత్ రెడ్డి, ఇది బుక్కులు ఎఫ్ఐఆర్లు బుక్కులు మాట్లాడతారు. నువ్వు కొంచెం ఆయన నేను ఒకటి చెప్తా, మీ భార్య మీద పెట్టకూడదు. ఆడపిల్లలు ఏం చేస్తారు, నా భార్య ఏం సంబంధం, మేమంతా పాలిటిక్స్లో ఉన్నామని చెప్పి మా నాన్న 42లో బస్సు ఉన్నారు, బొగ్గులు బస్సు ఉన్నారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి. సిగ్గులే మళ్ళీ మాట్లాడుతావు. నేనైతే ఒప్పుకుంటా. చంద్రబాబు కూడా కాలు కావాలంటే చేతులు పట్టుకుంటా, ఆడపిల్లల దగ్గర పెట్టద్దు అంటే. అవును, మేము పాలిటిక్స్లో ఉన్నామండి. ఆ పొద్దు నా భార్య పేరుతో పెట్టినా, నా కోడల పేరుతో పెట్టినా. ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లో 42 పర్మిట్లు అన్నీ. నువ్వే కదా అప్పుడు మినిస్టరా? ఎందుకు మాట్లాడతారు మీ వైఎస్ఆర్ వాళ్ళంతా? మా ఇళ్ళ కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు. ఎవరు వచ్చి నీ భార్యని పలకరేలా, లేకపోతే మాట్లాడలే, దూషించలే. వాడు మా ఇంట్లోకి చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను లేని చూసుకొని బండబూతులు తిడతాడా? లే పెట్టిగా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు. ఈ అమ్మ నా కొడకల్లారలే. గెస్ట్ హౌస్లో మీరు ఏం చేస్తాడు నాకు తెలుసురా నా కొడకల్లారా. మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి, హిస్టరీ ఉంది. అది పొద్దు చెప్తావా? ఓడో జగను ఈరోజు కూడా మేము తిరుగుతాం. నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ వాళ్ళు అడుగురా, లేదు న్యూస్ వాళ్ళు అడుగురా. బుద్ధుగా చెప్తావా? పిరికినా కొడకల్లారా ఏమంటారా? మేము వస్తారా? లే ఇప్పుడు మేము ఉన్నావురా. ఈర్షించుకొస్తే ఎవరో మీకు దిక్కు. ఆ చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి మరి మా కర్ణాటకలో ఏమో నాకు తెలియదు. ఆయన మంచితనం ఏం చెప్తారా అంటే మాకు లేని జనమా? ఈ అమ్మ 1.5 సంవత్సరం ఎవరు రానికపోతున్నారు బయటికి. మేము అదే పని చేసింటే అనుకుంటారేమో వస్తామని జనం వస్తారండి. రమ్మంటారా మా ఊర్లోకి? వాడు ఎక్సైబల్ కానీ రమ్మను. ఏమనంటే స్టేనా? స్టేలు ఉన్నారా? సుప్రీంకోర్టు కూడా పోయినాం. బాగా చెప్తానా, పొద్దునొకలు మేము వస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతుంది? మేము వస్తే అంటారు, అప్పుడు మనం దెబ్బలు తినాలి. ఇప్పుడే కొట్టండి, ఉతికారేంటి? మేము వస్తే పగులు వస్తుంది, రాత్రి వస్తుంది. నా కూడా మీకు తెలియకపోయినా అబద్ధం. మా ఇళ్ళ కాడికి వచ్చా మీకు తెలియకపోయినా రే, పగులు రాత్రి తెలియకపోయినా. పొద్దున్నొకలు పోలీసు వాళ్ళని ఏమంటాడు వాడు? పర్మిషన్ లే, నేనున్నాను రా, నేను నా కొడుకు 5 ఏళ్ళు ఉన్నాడు లే. అందుకేరా కొంచెం నా కొడక్క పొద్దున్నొకలు పోలీసు రారా
రారా నువ్వు ఆ ముందు పోలీసులేరా నన్ను అరెస్ట్ చేయలేదా గుడికి పోతే 3 సార్లు అరెస్ట్ చేస్తారా మున్సిపల్ ఆఫీస్కి పోతే 4 సార్లు ఆడేమనుకున్నారు రాత్రి పోను మళ్ళీ ఈ నా కొడుకు చెప్తే మేధావులకు చెప్తానా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్ ఐ విల్ కమ్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే ఇది మా చిన్నప్పుడు చెవడకాయలు వస్తాండే ఎండకు ఇప్పుడు ఎంత అయినా ఉంటే చెవడకాయలు రావడం ఎందుకంటే మనకు చీము రక్తం లేదు మాట్లాడతాం పొద్దున్న నీ భార్య మా భార్యలు మా కోడలు కాదా వదిలిపెట్టారా నీకు పేరుని నాని ఇప్పుడు పంపిస్తా నిజంగా చెప్తాను ఆ రోజు నా చైర్మన్ పదం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన మేయర్గా ఉండే ఇప్పుడు వచ్చినారా కిరిబి షెడ్లు అవన్నీ ఇంపోర్ట్ చేసినారు రసల్కాయ అసలు రసల్కాయ ఆడుందో తెలుసు తెలియదు నా కొడగలారు మీకు నేను ఊరికి అరసాల్సిందే ఆ దుబాయ్ పక్కన ఉంది రే ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కాదు 29 ఇయర్స్ అయింది బుద్ధుడికి ఆ ప్రేమ ఎక్కడో ఉన్నింది జగన్కి ఈ ఊరు చెడిపోతుందనే ప్రేమ ఉన్నింది ఊరికే వదల్లా మా ఊరు జనం ఎట్లంటే అన్ని